అసలు ఉగ్రవాదానికి ముస్లింలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అసలు ఉగ్రవాదానికి ముస్లిం సంబంధమే లేదు. ఎందుకంటే పహల్గామ్ దాడి దగ్గర నుంచి ఈ రోజు జరిగినటువంటి ఎర్రకోట దాడి వరకు ప్రతి దాంట్లో ప్రధానంగా వినపడేటువంటి పేర్లు ముస్లింలే చేశారు అని ఎంపీ గిరిరాజ్ సింగ్ కూడా ఇదే వ్యాఖ్యలు చేసిండు. ఉగ్రవాదులు ఎవరో అందరికీ తెలుసు అని కూడా ఆయన కామెంట్ చేసిండు. అసలేంటి ప్రత్యక్షంగా ముస్లింలకి ఉగ్రవాదులకి ఏమైనా సంబంధం ఉందా? ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఖురాన్లో ఈ ఉగ్రవాదానికి కానీ ఈ ఆత్మాహుతి దాడులకు కానీ జిహాద్కు కానీ సంబంధించినటువంటి ఏమైనా ప్రస్తావన ఉందా? ఇగో అమర్ గారు, ముస్లింలు ఖురాన్లో కూడా బాజాబ్తా చెప్తా ఉంది, ఒక మనిషిని చంపొద్దండి అని చెప్తా ఉంది. ఒక మనిషిని ప్రాణం తీయడం, ఒక మనిషి ప్రాణం తీయడం సర్వ మానవాళిని చంపిన దానితో సమానం అని చెప్తా ఉంది. అటువంటి సమయంలో ఇస్లాం ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది? ఏ విధంగా ఇతరుల ప్రాణాలు తీయాలని కోరుతుంది? అవునా కాదు? మరి ఏ విధంగా ఈ ఇస్లాంకి ఉగ్రవాదాన్ని అంటగడుతున్నారు? ఆ ఉగ్రవాదుల యొక్క లక్ష్యాలు వేరు, దాని వెనుక ఎవరున్నారు ఏం కథ అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఖురాన్ కూడా ఇది చెప్తుంది, ఒక సాటి మనిషిని చంపొద్దని చెప్తుంది. మరి ఎట్లా చెప్తాం మనం? అవునా కదా? సరే, అన్ని దాడుల్లో అని అంటున్నారు. మరి మాలేగావ్ పేలులు ఎవరు చేసిరు? ఉదాహరణకు మనం చూస్తే అంటే కొంతమంది చేసిన దానికి అందరికీ అంటగడుతున్నాం. అవునా? మరి ఎందుకు అట్లా అంటే ఒకటే మనం క్లియర్గా ఒకటేముందంటే ఈ దేశంలో రాజకీయాలు చేయాలంటే ఇస్లాంని వాడుకోవాలి, ఇస్లామోఫోబియా సృష్టించాలి, భయం సృష్టించాలి జనాల్లో. ముస్లిం గతంలో లేరా ముస్లిమ్స్? స్వతంత్రం కంటే ముందర ఉండరు, స్వతంత్రం తర్వాత కూడా ఉండరు. మరి అప్పుడు జరగని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వాళ్ళ వలన ఇబ్బందులు జరుగుతున్నాయి? మొట్టమొదటి నుంచి భారతదేశంలో ఎందుకు లేవు మెజారిటీ? అవునా కదా? మరి మెజారిటీ ఉన్న దేశంలో ముస్లిమ్స్ వాళ్ళకి ఎందుకు అది చేస్తారు, ఇబ్బందులు సృష్టిస్తారు?